సమాజంలో ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయన్నారు రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ. సంపదను సరైన పద్ధతిలో పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అందరూ పోరాటం చేయాలన్నారు జాన్ వెస్లీ. విద్య, వైద్యం వ్యాపారంగా మారాయని విమర్శించారు జాన్ వెస్లీ. పెట్టుబడిదారులు, ధనిక వర్గాలు దోపిడీ చేసుకోవడానికి సాధనంగా విద్యా, వైద్య వ్యవస్థలు మారాయన్నారు. మేడే సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు జాన్ వెస్లీ. మేడే స్ఫూర్తితోని కార్మికుల, కర్షకుల యొక్క ఐక్యత బలపడేటువంటి పద్ధతుల్లో, కార్మిక చట్టాలని రక్షించుకునేటువంటి పద్ధతుల్లో ఈ దేశాన్ని రక్షించుకొని భారత ప్రజానికాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకొని మేడే స్ఫూర్తితోని కార్మిక, కర్షక పోరాటాన్ని ఉధృతం చేసేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ఈ జెండా ఎగిరేస్తూ రాబోయే రోజుల్లో మేడే స్ఫూర్తితోని ముందుకు సాగుతాం, పోరాటాలను ఉధృతం చేద్దాం. నేను ప్రత్యేకమైన విధానాల్ని అమలయ్యే పద్ధతుల్లో ఉద్యమాలు ఉధృతం చేద్దాం అనేటువంటి దీక్ష పూని